ఇంకా 2 రోజులు 3 రోజులు కథ ఉంది. దీంతో పక్క మరి ఏంటో కథ ఏంటి పురాణం ఏంటి మరి కొబ్బరికాయ వచ్చిన భక్తులు అందరికీ మన వందనాలు, డాక్టర్ గారి వందనాలు, మరి మీకు నా వందనాలు, మీకు నా అప్పుడు గురువు గారు ససంద్ర దీక్షను మనం కొన్ని శ్రద్ధగా వినాలి, అల్లరి చేయకుండా ఉండాలి. బాగా చేయొచ్చు. నారదాములు వశిష్ఠులు బ్రాహ్మణులు భక్తులు 1000 మంది పూజారులు కూడా 1000 మంది వచ్చి ఇక్కడికి వచ్చిన సృష్టి ప్రారంభం ముందు దగ్గరకు అరే బాబు చెప్తాను అర్థమవుతుంది. ధర్మ పరిపాలన కృతాయుగంలో 4 పాదాలను నడిచారు. నడిచింది. తర్వాత త్రేతాయుగం వచ్చారు, 3 పాదాలను నడిచారు. తర్వాత ద్వాపరయుగం వచ్చారు, 2 పాదాలు నడిచారు. కలయుగం వచ్చారు, ఒంటి కాలం మీద ఉంటున్నది భూదేవత. అంతకంటే ముందు ఆది యుగం అంతయుగం ఉన్నది. అందులో సృష్టి ప్రారంభమయ్యి కొన్ని వేల లక్షల సంవత్సరాలు తిరిగిపోయాయి. వస్తుంది మైక్ అట్లా దగ్గరకు మరి కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయాయి. ఆ తర్వాత చిన్నగా మెల్లగా కృతాయుగం వచ్చిన తర్వాత 17 లక్షల సంవత్సరాలు జరిగాయి. మరి అదే విధముగా త్రేతాయుగం వచ్చారు, 12,64,000 జరిగాయి. తర్వాత ద్వాపరయుగము 8,64,000 జరిగాయి. కలయుగము అవసు 4,32,000 ప్రమాణం. ఈ ప్రకారంగా జరుగుతున్నసరికి మన్మధీయుల పరిపాలన ఎక్కువైపోయి, అల్లర్లు ఎక్కువైపోయి, మరి ఏంటి వాయువులతో తగ్గిపోయి, మరి భూదేవత కూడా తట్టుకోలేక ఏమి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, నా గోడ చెప్పని భూదేవత అఘోరంగా బాధపడే సమయంలో కూడా అటువంటి సమయంలో ఆలరు గురించి కాదురా ఆనాడు దేవకన్యలు అన్నమాట. ఆనాడు దేవకన్యలు ఆ వైకుంఠంలో సమరించుకుంటుండగా అక్కడికి గౌరవం మిత్రమా